పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గుర్తుతోని అంటే పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికలు లోక్సభ ఎన్నికలు. ఆ తర్వాత మళ్ళీ జరిగిన ఇవే మున్సిపాలిటీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. సో మరి ట్రెండ్స్ ఎట్లున్నాయి? ఏ పార్టీ చూసినా మాకు ఓట్ల పర్సెంటేజ్ పెరిగింది, మాకు ఓట్ల పర్సెంట్ పెరిగింది, మేము మెరుగైనాం, మేము మేయర్ అవుతాం, మేము వార్డులు ఎక్కువ వచ్చినాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి దీంతో తెలంగాణలో అధికారంలోకి వస్తాము మనం. అసలు ఓట్ల పర్సెంటేజ్ ఎట్లున్నది, ఓట్ షేర్ ఎట్లున్నది, ఈ సంచలన నిజాలు ఏంటంటే ప్రజలకు తెలవాలి. ఇదంతా ఈ డబ్బాలు కొట్టుకునే అవసరం లేదు. డబ్బాలు కొట్టుకుంటే రాజకీయంగా ముందు పోవడం చాలా కష్టం. చాలామంది ఏమనుకుంటారంటే మిత్రులారా, రాజకీయ నాయకులకు ఒక గుల ఉంటుంది ఏంటంటే, అన్నా నువ్వు తోపే అనగానే కథ వీడు నా మనిషి అంటాడు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ ముడ్లు ఉబ్బిచ్చుడు, ఈ ఉబ్బిచ్చే కథ పెట్టుకుంటే ఏమైందంటే మిత్రులారా, ముందు ఓరు వాళ్ళు మనలో ఉన్న లోపాలు చెప్పాలి. నేను అందుకే ప్రతి వీడియోలో కూడా లోపాలే చెప్తా. ఈ ఉబ్బిచ్చుడు వద్దు. నన్ను కూడా ఉబ్బిచ్చుడు, అన్నా నువ్వు తోపు మస్తు మాట్లాడతావు, నువ్వు గ్రేటే అంటే కూడా నేను ఉబ్బను మిత్రులారా. వాళ్ళు మాట్లాడేది కరెక్టా లేదనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు అలవాటు, ఖచ్చితంగా అట్లే చెప్తా. సో మరి భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ పెరిగిందా పెరగలేదా అనేది ఇప్పుడు ప్రశ్న. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందా పెరగలేదా? మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి తెలంగాణలో? నెక్స్ట్ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలవబోతుంది అనే సూచనలు మనకు కనబడుతున్నాయి ప్రస్తుతానికి అనేది ఈ యొక్క వీడియో. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మీరు పెట్టే కామెంట్లో దాన్ని బట్టే నేను నెక్స్ట్ వీడియో చేస్తా. నాకు మీరు నెక్స్ట్ వీడియో గురించి సలహాలు సూచనలు కూడా మీ యొక్క కామెంట్లో చేయండి. సో మిత్రులారా, ఇక వీడియోలోకి పోదాం. సో తెలంగాణ లోక్సభ ఎన్నికలు 2024లో మనకు జరిగినాయి. సో వాటికి సంబంధించి మరి ఓటు షేరు ఏ విధంగా ఉన్నది, భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లెన్ని, సీట్లెన్ని, ఇవన్నీ మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి మిత్రులారా. సో మిత్రులారా, ఓటు షేర్ చూస్తే ఏంటంటే 40.10% కాంగ్రెస్కి వచ్చింది. అంటే అత్యధిక, అంటే ఇక్కడ అత్యధిక ఓటు షేరు 40.10, 8 స్థానాలు గెలిచింది. తర్వాత మళ్ళీ 8 స్థానాలు గెలిచింది ఎవరు? భారతీయ జనతా పార్టీ గెలిచింది. సో మరి భారతీయ జనతా పార్టీకి 35.19%, అంటే దగ్గర ఏంటంటే 5% మాత్రమే తేడా ఉన్నది. అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి, దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, దేశం రక్షణగా ఉండాలంటే బీజేపీ కావాలి అనుకునే వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నదంటే చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఇక్కడ మనం చూడాలి. అంటే అప్పటికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది తెలంగాణలో, అయినా భారతీయ జనతా పార్టీకి 30. అంటే ఈడ నరేంద్ర మోడీని చూసి 100% నరేంద్ర మోడీని చూసి ఓట్లేసినారు. భారతీయ జనతా పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉన్నది, నేషనల్ పార్టీని చూసి ఓట్లేసినారు, దేశం కోసం ఓట్లేసినారు, క్లియర్గా కనబడతా ఉన్నది. ఇక బీఆర్ఎస్కు 16.68% వచ్చింది. అంటే బీఆర్ఎస్ గ్రాఫ్, అంటే బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉన్నది. ఇక్కడ బీజేపీ 2వ స్థానంలో ఉన్నది, బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉన్నది. ఇది క్లియర్గా ఎంఐఎం పార్టీ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటే, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మిత్రులారా. ఎందుకంటే ఎంఐఎం పార్టీ రోజు గ్రాఫ్ పెరుగుతుంది, అది పెరుగుతుంది కూడా. గ్రాఫ్ వాళ్ళు పెరుగుతారు, గ్రాఫ్ పెరుగుతుంది, అందులో నో డౌట్. సో దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇక పోతే మరి సీట్ల శాతం, ఇప్పుడు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన సీట్ల శాతం గురించి మనం మాట్లాడుకుందాం. ఇది సీట్ల శాతంలో 1540 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే, బీఆర్ఎస్ 781, బీజేపీ 335, 336 స్వతంత్రులు, నెక్స్ట్ ఎంఐఎం అన్నీ కలిపితే, ఇవన్నీ కలిపితే 336. సో ఇక్కడ 51.47% కాంగ్రెస్కు ఓటు షేర్ వచ్చింది. 26.10% బీఆర్ఎస్. అంటే సీట్ల పరంగా చూస్తే కూడా బీఆర్ఎస్ మెరుగైంది, ఇప్పుడు 2వ స్థానానికి వచ్చింది. మనం 3వ స్థానం, భారతీయ జనతా పార్టీ 3వ స్థానంలో ఉన్నది, స్వతంత్రులు ఇతరులు అవన్నీ కలిపితే 11, అంటే 4వ స్థానంలో ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ 2వ స్థానంలోకి వచ్చింది. గతంలో లోక్సభలో 3వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ 2వ స్థానంలోకి వచ్చింది, కాంగ్రెస్ 1వ స్థానంలోనే ఉన్నది, అందులో నో డౌట్. ఇక ఇది పక్క పెట్టి కాసేపు మనం ఇదో సీట్ల పర్సెంటేజ్, తర్వాత ఓట్ల పర్సెంటేజ్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ సీట్ల గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు మిత్రులారా, ఎందుకంటే సీట్లు ఎన్ని తక్కువ వచ్చినాయేం కాదు, ఓట్ల పర్సెంటేజ్ పెరిగిందా లేదా. రేపు తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఓట్ల పర్సెంటేజే చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇది అప్రాక్సిమేట్లీ ఉంటుంది, అంటే 1-2% అటు ఇటు ఉంటుంది, అధికారికంగా రాలేదు ఇంకా. సో అధికారికంగా వస్తుంది మిత్రులారా. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ 48 నుండి 52% ఓట్లు వచ్చినాయి.
అంటే లోక్సభలో 40% ఉన్నాయి, 48 నుంచి వెళ్ళి 52% వచ్చినాయి. ఇక పోతే బీఆర్ఎస్కు 16% ఉన్నది, 25 నుండి 28% వచ్చింది. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. ఇందులో నో డౌట్ బీఆర్ఎస్ గ్రాఫ్ కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. కార్పొరేషన్లు, ముఖ్యంగా కార్పొరేషన్లు అంటే ఏంటంటే మిత్రులారా, కంప్లీట్ సిటీలే. నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ టౌన్ కావచ్చు, సో ఇటువంటి వాటిలలో జరిగినాయి. రామగుండం టౌన్ కావచ్చు, సో ఇటువంటి సిటీలలో జరిగిన ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు ఇవి. సో బీజేపీకి 10 నుండి 12%. అంటే మనకు జనరల్గా అర్బన్లో ఎక్కువ ఓట్ షేర్ రావాలి, అర్బన్లో ఓట్ షేర్ ఎక్కువ రావాలి. కానీ మనకు వచ్చిన ఓట్ షేర్ 10 నుండి 12% మాత్రమే, 10 to 12%. ఇది మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన స్టోరీ. సో ఇది అయిపోయింది. ఇక మిత్రులారా, ఇక మజ్లిస్ పార్టీ అంటే పెరుగుతుందని చెప్పినది, ఎందుకంటే ఎందుకు పెరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. స్వతంత్రులు 3 నుండి 5%. ఇది మున్సిపల్ కార్పొరేషన్ మిత్రులారా. ఇక పోతే మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత నెక్స్ట్ మున్సిపాలిటీలు, 116 మున్సిపాలిటీలకు జరిగినాయి. మున్సిపాలిటీలలో మిత్రులారా కాంగ్రెస్కు 52 నుండి 55%, బీఆర్ఎస్కు 23 నుండి 25%, బీజేపీకి 8 నుండి 10% మున్సిపాలిటీ. అంటే మున్సిపాలిటీలు అంటే ఇక కొంచెం మరీ అంత పెద్ద సిటీలు కాకుండా చిన్న చిన్న టౌన్లు, నర్సంపేట కావచ్చు, వర్ధన్నపేట కావచ్చు, సో ఇటువంటి టౌన్లు. కాబట్టి ఈ టౌన్లలో ఎన్ని వచ్చినాయి అనేది మనం ఒకసారి చూసుకోవాలి. కోరుట్ల కావచ్చు, సో ఇటువంటి వాటిలలో అన్నీ కలిపితే ఇది 8 నుండి 10% బీజేపీకి వచ్చినాయి. అంటే ఈడ కూడా బీజేపీ ఉండాలి. అంటే బీజేపీ ఎక్కడ ఉంటుందంటే మిత్రులారా, ఫస్ట్ బీజేపీ ఉండేది గ్రేటర్, అంటే మహానగర పాలక సంస్థలు, అంటే గ్రేటర్ వరంగల్ కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, గ్రేటర్ అని రాసి ఉన్న ప్రతి ఒక్కటి, సో అక్కడ ఎక్కువ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్స్, ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్లలో ఉండాలి. ఆ తర్వాత ఎక్కడ ఉండాలంటే మున్సిపాలిటీలలో ఉండాలి. ఆ తర్వాత ఎక్కడ ఉండాలంటే కింద సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇట్లా ఉండాలి. ఇది ఈ విధంగానే రావాలి బీజేపీ. అటువంటిది ఇక్కడ మనకు వచ్చింది మున్సిపాలిటీలలో మనకు వచ్చింది ఏంటంటే 8 to 10% ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇది బీజేపీకి వచ్చిన ఓట్లు. ఇక మరి బీజేపీ పెరిగిందా లేదా అనేది ఏంటంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది మిత్రులారు. అందరూ మాట్లాడుతా అంటే డౌట్ వచ్చింది. అంటే నేను ఒక టేబుల్ వేసిన, ఈ టేబుల్ ఒక్కసారి చూస్తే ఇక ఏ పార్టీ పెరిగింది, ఏం కథ జరిగింది అనేది మొత్తం కనబడుతుంది. ఇక చూడండి మిత్రులారా, కాంగ్రెస్ లోక్సభల 40.1% ఉంటే మున్సిపాలిటీలకు వచ్చేసరికి 53%, మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చేసరికి 50%. అంటే 12.9% మున్సిపాలిటీలలో తేడా వచ్చింది మిత్రులారా, పెరిగింది. ప్లస్ ఓటు షేరు అనేది కాంగ్రెస్కు పెరిగింది. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పుంజుకున్నది అనేది క్లియర్గా కనబడుతుంది. అర్థమవుతుందా? ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక పోతే మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ప్లస్ 9.9%, 9.9% పెరిగింది. లోక్సభతో కంపేర్ చేసుకుంటే 9.9% పెరిగింది మిత్రులారా. చూడండి మీరు క్లియర్గా, అంటే కాంగ్రెస్ అనేది పుంజుకున్నది. ఇక చూడండి నెక్స్ట్ బీఆర్ఎస్ 16.68% ఉన్న బీఆర్ఎస్ 24% మున్సిపాలిటీలు, 26% కార్పొరేషన్లు, 7.3% పెరిగింది మిత్రులారా మున్సిపాలిటీలల్లో. మున్సిపల్ కార్పొరేషన్లతో కంపేర్ చేస్తే 9.3% పెరిగింది. అంటే బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా పెరిగింది, అటు కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది, బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. ఇక పోతే బీజేపీ 35.19% ఉన్నది, మున్సిపాలిటీలలో 9% పర్ఫామ్ చేసింది, కార్పొరేషన్లలో 11% చేసింది, -26.2, అంటే 26.2% ఓట్లు తగ్గినాయి మున్సిపాలిటీలలో. మున్సిపల్ కార్పొరేషన్లలో 24.2% ఓట్లు తగ్గినాయి. బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. లోక్సభతో కంపేర్ చేస్తే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఇది మరి అందరికీ అర్థమవుతుందా? మీకు కోపం రావచ్చు, వీరికి బీజేపీ మీద కోపం ఉండవచ్చు, కోపం ఉన్నది మిత్రులారా. ఈ జాకీలు పెట్టి లేపడం నాతోని కాదు, ఈ హైడ్రాలిక్ యంత్రాలు పెట్టి లేపడం నాతోని కాదు మిత్రులారా. ఉన్నది ఉన్నట్టు చెప్తా, సిట్రైట్ చేసుకోండి. కారణం ఏంటిది అనేది ఫస్ట్ ఆలోచనలు చేయండి, లేకపోతే చాలా ప్రమాదం. ఎన్నికలు ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా ఆయన చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తాడు, నేనే రాదు, నేనే మంత్రి, జమిలీ ఎన్నికలు వస్తాయి, 2029 ఎన్నికలు వస్తాయి, 10.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి. నువ్వు 10 సంవత్సరాలే ఉండవు, ఆ తర్వాత 1/2 సంవత్సరం నువ్వు ఉండవు నాయన, ముఖ్యమంత్రి ఉండవు, పీకి పడేస్తారు. దానికి పాలించేటోళ్ళు వేరేటోళ్ళు, అధికారుల చేతిలో పోతుంది అప్పుడు పాలన. మిత్రులారా, మరి ఆ జమిలీ ఎన్నికల స్టోరీ తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం.
నేనే రాదు నేనే మంత్రి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసింది ఏంటంటే ఎక్కువ ఓట్లు పెరిగింది కాంగ్రెస్కే, తర్వాత బీఆర్ఎస్కు పెరిగినాయి మిత్రులారా. కాంగ్రెస్ బీఆర్ఎస్లు పెరుగుతానాయి, బీజేపీ తగ్గుతానాయి. బీజేపీ ఓట్లన్నీ పీకినాయి, కొన్ని కాంగ్రెస్కు పోయినాయి, కొన్ని బీఆర్ఎస్కు పోయినాయి. ఇది క్లియర్ కట్, ఇదే వాస్తవము. లోక్సభ ఎన్నికలతో కంపేర్ చేస్తే మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో ఎన్నికెళ్తాం అంటే ఈ యొక్క అర్బన్ బాడీస్ వీటికి సంబంధించే ఈ మున్సిపల్ కార్పొరేషన్లలోనే మన పరిస్థితి 9% 11% పర్ఫామ్ చేసినామంటే ఇక ఊళ్ళల్లో పోతే మన పరిస్థితి ఏంది? కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేది గ్రాఫ్ పడిపోయింది. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ రిపోర్ట్ ఖచ్చితంగా నేషనల్ పార్టీకి రిపోర్ట్ పంపుతున్నాం, పంపాలి కూడా, మా ధర్మం. ఎందుకు పంపొద్దండి? సెటరేట్ చేసుకోవాలి. మన దగ్గర ఏం తప్పు జరుగుతుందో తెలుసుకుంటే మనం ఏం ఒప్పు చేయాలనో తెలుస్తుంది. కోపం రావచ్చు, చాలామంది కోపం వస్తుంది, కానీ వార్తలు ఖచ్చితంగా ఇట్లనే ఉంటాయి. వార్తలు ఎందుకు వార్తలు ఇట్లా చదవకూడదు? నిజాయితీగా వార్తలు చదవాల్సిందే, తప్పదు. మీకు క్లియర్గా ఒక టేబుల్లో మీకు అర్థమైపోతుంది. చూడండి ఎంత దారుణం. -26.2 -24 దగ్గర 25% ఓట్లు తగ్గినాయి. యావరేజ్ ఇస్తే కూడా 25% ఓట్లు తగ్గినాయి. మనకు 35% రావాలి మిత్రులారా. 35% వచ్చినాయా అంటే ఓటు తగ్గినట్ట పెరిగినట్ట? ఇక చెప్తారు. ఇక మా కరీంనగర్లో మేము గెలిచినాం, నిజామాబాద్లో గెలిచినాం, ఆదిలాబాద్లో గెలిచినాం, మేయర్ పీఠం జలో ఇక పోస్టర్లు ఎత్తారు, కండువాలు వేసి బొట్లు గుంజి పోస్టర్లు ఎత్తి. ఇది కాదు కదా, ఇది కాదు కదా. నేను ఒక వీడియో చూసిన మిత్రులారా, అని నవ్వాలనా ఏడవాలనా? ఎంత దారుణం మిత్రులారా. ఆ భువనగిరిలో మన యాదగిరి గుట్ట దగ్గరనట ఒక ఆమె 10 ఓట్లు వచ్చినాయి. 10 ఓట్లు వాళ్ళ ఇంట్లో 4 ఉన్నాయట, బయట నుంచి వెళ్ళి 6 ఓట్లు పడ్డాయట. ఆమె చేసిన పని, చెత్త పని ఏంటిదంటే, పోయిసారి ఓడిపోయినా ఈసారి ఓట్లు వేయండి, కళ్ళకు సుక్క నీళ్ళెత్తలేవా. దాని కింద ఏం చేసిర్రు అంటే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిర్రు, నా గుండె అలిసిపోయింది అని చెప్పేసి ఆయనది. అంటే నవ్వుకోవడానికి పనిచేస్తారు వీళ్ళు. దీని ఇంపాక్ట్ పడదా? చుట్టుపక్కల పడదా? బీజేపీకి చెడ్డ పేరు రాదా? ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే బీజేపీకి చెడ్డ పేరు రాదా మిత్రులారా? ఇదేనా దీని ఇంపాక్ట్ మొత్తం పడుతుంది. అంటే మిత్రులారా, మెయిన్ ఏంటంటే బీజేపీ గ్రాఫ్ అనేది తెలంగాణలో పడిపోయింది, చాలా దరిద్రంగా పడిపోయింది. ఈ ఒక్క టేబుల్ చూస్తే తెలుస్తుంది. ఇందులో నో డౌట్, ఎవరు తప్పు అనుకున్నా ఒప్పు అనుకున్నా జరిగింది ఇదే. ఇక దీనికి కారణాలు ఏంటి, దీనికి ఎవరెవరు కారణం అనేది రెండో వీడియో ఉంటుంది మిత్రులారా. ఎక్కడెక్కడ తగ్గింది, ఎందుకు తగ్గింది అనేది రెండో వీడియో ఉంటుంది. మీరు రెండో వీడియో చూసే వరకు కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకు తగ్గిందో కామెంట్ బాక్స్లో రాయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. భారతీయ జనతా పార్టీకి ముందు పోవాలనే దాంట్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తిలో నేను ఒక్కడిని. ఇందులో నో డౌట్. ఏ బీఆర్ఎస్ వాడో ఏ కాంగ్రెస్ వాడో వస్తే మన దేశానికి లాభం జరగదు. అసలు భారతీయ జనతా పార్టీ ఏది మిత్రులారా? జై శ్రీరామ్ కాదు భారతీయ జనతా పార్టీ అంటే. భారత్ మాతాకి జై. దేశభక్తే, భారత్ మాత దేశభక్తే మనకి ఇంపార్టెంట్, జాతీయవాదమే మనకి ఇంపార్టెంట్. దేశం అంటే ప్రేమ ఉండాలి, దేశం అంటే భక్తి ఉండాలి, దేశం అంటే గౌరవం ఉండాలి, దేశం కోసం మనం బ్రతకాలి, ముందే దేశం. ఇదే భారతీయ జనతా పార్టీ నినాదం. ఈ విధంగానే పోవాలి. అంటే నేను ఇంకొక వీడియో కూడా చూసిన మిత్రులారా, ఒక అతను చెప్తా ఉన్నాడు, ఒక ఏజుడు పాపం, అతను బీజేపీ కన్వా, నాకు బాగా నచ్చింది. ఆయన వెనుకటి నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నట. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది మిత్రులారా, మీరు అందరూ చూసుకుంటారు. అతను కండువా వేసుకొని యూత్కు చెప్తాడు, వేరే బీఆర్ఎస్ జెండాలు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని పోతాంటే వాళ్ళని ఆపి, మీరు యూత్ అయ్యా, దేశం కోసం మీరు బీజేపీలో చేరాలి, దేశం కోసం కొట్లాడాలి, ఇంకెన్ని రోజులు ఈ పార్టీలు ఇవన్నీ పెట్టుకుని తిరుగుతారు, మన దేశం రక్షణగా ఉండాలి, పాకిస్తాన్ నుంచి వెళ్ళి కాపాడుకోగలగాలి, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి కాపాడుకోగలగాలి, రేపు పొద్దున ట్రంప్ గారు డ్రామాలు చేసినా మనం కాపాడుకునేందుకు ఉండాలంటే మన దేశ రక్షణ మనకి ఇంపార్టెంటు, దేశం కోసం ఫైట్ చేయండి అని చెప్పిండు. అగో అట్లుండాలి స్పీచ్. వెనుకటి నుంచి వెళ్ళి బీజేపీ అతను కట్టర్ బీజేపీ అంటే అట్లుండాలి, కట్టర్ బీజేపీ. మిత్రులారా, ఎందుకు నేను చెప్తున్నా అంటే రేపు పొద్దున చాలా ప్రమాదం. అసెంబ్లీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఇంకో 2.5 సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. సో ఆ అసెంబ్లీ ఎన్నికలలో గెలవాలంటే చాలా వ్యూహాలు అవసరం, చాలామందిని వాడుకోవాలి. మీడియాను మనం వాడుకోం, కళ్ళు ఇక్కడికి వస్తాయి మనకు, వాడుకోని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మిత్రులారా.
ఎందుకు వాడుకోరా? ఫ్రీగా పనిచేయడానికి, ఉచితంగా పనిచేయడానికి, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే మీడియా సంస్థలు బొచ్చడున్నాయి మిత్రులారా. వాళ్ళు ఎవరిని వాడుకోరు. వీళ్ళ దృష్టి వేరే. అంటే ఇవాళ మనం స్వార్థం కోసం పనిచేస్తానమా, మరి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తారా అన్నది ఈ టేబుల్ చూస్తే తెలుస్తలేదా? ఇవాళ మన ఓట్ షేర్ తగ్గింది అంటే మనం మేయర్ అయినా, మనం కార్పొరేటర్ అయినా అది మన స్వార్థం కోసం మనం అయినట్టే ఉంటుంది తప్పితే బీజేపీ ఎక్కడ ముందు పోయింది? దేశం కోసం బీజేపీ ముందు పోయిందా? 25% ఓట్లు తగ్గుతాయా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరొకసారి చెప్తున్నా, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఎందుకు మనకు ఓటు శాతం మనకు తగ్గిందా తగ్గలేదా కామెంట్ బాక్స్లో రాయండి. సీట్ల శాతం తగ్గిందా తగ్గలేదా కామెంట్ బాక్స్లో రాయండి. ఖచ్చితంగా మీరు రాసే ఆ కామెంట్స్ తోటి నా యొక్క నెక్స్ట్ వీడియో ఉంటుంది మిత్రులారా. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.